హాయ్ హలో నమస్తే. 'ధురంధర్ 2' ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమాలని రాజకీయాలకి ఎలా వాడారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆర్టికల్ని చూసి మీకు చెప్తున్నా. 'ధురంధర్ 2' అనేటువంటి సినిమాలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని పొగుడుతూ సినిమా తీశారట. దాంట్లో డిమోనిటైజేషన్ గురించి ఎక్కువగా ప్రస్తావించాడట. అంటే డిమోనిటైజేషన్ సూపర్గా చేశారు అని ఆ సినిమా తీశాడట. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఆబ్వియస్లీ గతంలో సినిమాలంటే హీరోలు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. సినిమాలు చేసుకుని హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ మధ్య హీరోలతో పాటు సినిమాల్లో కూడా రాజకీయాల్లోకి వచ్చినాయి. వాళ్ళని క్యాంపెయినింగ్ చేసుకోవడానికి సినిమాలు వాడుతున్నారు ఈ మధ్య. ఓకే, మొన్న తమిళనాడులో విజయ్ తీసిన లేటెస్ట్ సినిమా, గతంలో చిరంజీవి గారు తీసినటువంటి ఒక సినిమా, ఆయన రాజకీయాల్లోకి రాబోతుండగా ఒక సినిమా తీశాడనమాట, ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్టుగా. అలాగా సినిమాలని రాజకీయాల్లోకి తీసుకురావడం కొత్త కాదు, చాలా రోజుల నుంచి చేశారు. కానీ 'ధురంధర్ 2' అనేటువంటి సినిమాలో డిమానిటైజేషన్ అనేది ఇంటెలిజెంట్ వర్క్. అది ఎక్స్ట్రాడినరీగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అతిపెద్ద ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్లో డిమానిటైజేషన్ డెసిషన్ అనేది మంచి డెసిషన్ అని చెప్పి ఆ సినిమాలో తీశారని చదివా. ప్రజలు పడ్డ కష్టాలన్నింటినీ సినిమా ఒక చిన్న సినిమా తీసి అట్లా కొట్టేశారనమాట. వైట్ వాషింగ్ త్రూ మూవీస్ అంటారు అనమాట. ఇవి బ్లాక్ పెయింటింగ్ త్రూ మూవీస్ అండ్ వైట్ వాషింగ్ త్రూ మూవీస్, రెండు రకాల సినిమాలు ప్యారలల్గా. ఒకటి బ్లాక్ పెయింటింగ్ అంటే ఒక పక్క కేరళ స్టోరీ అని చెప్పేసి ముస్లిమ్స్ వాళ్ళు ఇట్లా ఉంటే బ్లాక్ పెయింట్ వేయటం, అది ఒక సైడ్ జరుగుతుంటే వాళ్ళు చేసిన పొరపాట్లని వైట్ పెయింట్ వేయటం. బ్లాక్ పెయింట్ ప్లస్ వైట్ పెయింట్ తోటి అటొక సినిమాలు ప్యారలల్గా ఇటొక సినిమాలు ప్యారలల్గా రన్ చేస్తున్నారని ఇంకెందుకని మనకు నిదర్శనం లేదు. ఓకే సరే, ఎనివే డిమానిటైజేషన్ అప్పుడు క్యాష్ షార్టేజ్ వచ్చి 86% ఆఫ్ కరెన్సీ అని ఇన్వాలిడేట్ చేశారు. సివియర్ క్యాష్ షార్టేజ్ వచ్చింది దేశవ్యాప్తంగా. నవంబర్ 2016లో డిమానిటైజేషన్ చేసి 86% ఆఫ్ క్యాష్ కరెన్సీని ఇన్వాలిడేటెడ్ చేశారు. ఎంత క్యాష్ షార్టేజ్ వచ్చింది దాని గురించి చూపించారా సినిమాలో? చూపించలే. దానివల్ల ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంత నష్టపోయిందో సినిమాలో చూపించారా? డైలీ వేజ్ వర్కర్సు, స్మాల్ వెండర్సు, క్యాష్తో రన్ చేసేటువంటి, క్యాష్ డిపెండెన్సీ మీద రన్ చేసేటువంటి వ్యాపారస్తులు ఎంత నష్టపోయారు. అంత నష్టపెట్టిన తరువాత నిజంగా బ్లాక్ మనీని తీసుకొచ్చారా? నిజంగా బ్లాక్ మనీని తీసుకొచ్చారా అంటే ఏది బ్లాక్ మనీని తీసుకొస్తే ఎవరికి వేసారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ దాచిపెట్టారు? ఏమి లేదు. ఓకే, దానివల్ల చిన్న వ్యాపారులు నష్టం రావటం వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు అది చూపించారు ఆ సినిమాలో. డిమానిటైజేషన్ వల్ల వచ్చిన నష్టాలు, బ్యాంక్ లోన్ లాంగ్ బ్యాంక్ క్యూస్, ఏటీఎం క్యూలు, ఆ క్యూలో ఉన్న చనిపోయిన వాళ్ళు, క్యూలో నిలబడలేక చాలామంది సీనియర్ సిటిజన్స్ చనిపోయారు. అప్పుడు స్ట్రెస్, ఎగ్జాస్టేషన్ తట్టుకోలేక. అవన్నీ చూపించారా సినిమాలో? చూపించలే. రూరల్ డిస్ట్రెస్, సీవియర్ హార్డ్షిప్ వచ్చింది రూరల్లో. అగ్రికల్చరల్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఎంత సఫర్ అయినాయి. అసలు అల్టిమేట్గా జీడిపి చాలా స్లో డౌన్ అయింది అప్పుడు ఈ డిమానిటైజేషన్ వల్ల. అవన్నీ చూపించారా? సరే, బ్లాక్ మనీ ఏది? ఒక్కొక్కరికి 15 లక్షలు తెచ్చేస్తానంట మోడీ గారు. 15 లక్షలు తెచ్చేసారా? లేదు. డిజిటల్ ఇంటర్నెట్ యాక్సెస్ని, డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేసేటప్పుడు అవన్నీ ఇప్పుడు లేవు. సరే, ఇప్పుడు ఏమైనా సరే నేను అనేది ఏంటంటే దీన్నంతా సినిమాలో చూపించకుండా సింపుల్గా డిమానిటైజేషన్ అనేది ఒక క్లీన్ స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్
ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ వర్క్ బై నరేంద్ర మోడీజీ అని చెప్పి దురంధర్ సినిమాలో చెప్పారని చెప్పి రివ్యూ చదివి మనుషులు పడ్డ కష్టము, ఎకనామిక్, సోషల్ కాస్ట్ ఎంత, దాన్ని ఎంత చూసుకోకుండా వన్ సైడెడ్ నేరేషన్ ఇచ్చారని నాకు ఒకటైతే అర్థమైంది. ఓకే. రెండోది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారట. ఈ సినిమా ఏంది అంటే వాళ్ళకి ఏదో పొలిటికల్ మెసేజింగ్ ఉంటుంది. పొలిటికల్ మెసేజింగ్ అంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, డైరెక్ట్గా చెప్తే బాగుండదు కదా, సినిమాల ద్వారా చెప్తారనమాట. ఆ పొలిటికల్ మెసేజింగ్ ఇచ్చారు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి ఒకటైతే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఏమి ఇచ్చారు అనేది సినిమా చూసిన వాళ్ళు చెప్తారు, నేను సినిమా చూడలేదు, జస్ట్ రివ్యూ చెప్తాను మీకు. పొలిటికల్ మెసేజింగ్ ఇచ్చారు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి అంతవరకు చెప్తాను. ఎందుకంటే సినిమా చూస్తే కానీ చెప్పలేము లోపల ఏం పొలిటికల్ మెసేజింగ్, దానివల్ల ఎవరిని టార్గెట్ చేశారని చెప్పలేము. ఓకే. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో పీపుల్ అని, కన్ఫ్రంటేషనల్, ఇదంతా ఏం లేదండి. ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ బ్రాండింగ్ స్ట్రాటజీ త్రూ సినిమాస్ అంటారు. పొలిటికల్ బ్రాండింగ్ స్ట్రాటజీస్ త్రూ మూవీస్. పొలిటికల్గా ఈయన నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి సినిమాలు వాడారు. నేను అది స్టార్టింగ్లో చెప్పింది చిరంజీవి గారు వీళ్ళందరూ చేసినది. ఇప్పుడు విజయ్ చేస్తుంది తమిళనాడులో విజయ్ కూడా ఒక సినిమా తీశాడు అనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్రాండింగ్ చేసుకుంటారు, రెండు పొలిటికల్ డైలాగులు వాడతారు, ఇండైరెక్ట్గా ఉంటాయి ఆ డైలాగులు, వాళ్ళ అపోనెంట్స్కి తగులుతాయి. ఇప్పుడు ఎవరో జగన్ గారిని తిట్టాలి, వైసీపీని తిట్టాలంటే ఏం తిడతారు, ఎలా తిట్టాలి, సినిమా డైలాగ్ రాస్తారు, ఆ డైలాగ్ ద్వారా వేసి ఉంటారని నాకైతే అర్థమైంది. ఓకే. ఇంకోటి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైమింగ్ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి, 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో దించారు దాన్ని, అందుకని డిమానిటైజేషన్ వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తమిళనాడుకి ఏదో ఇన్ఛార్జ్గా వేస్తారని చూద్దాం, ఇంక వేస్తారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఆయన ఏమన్నా వెళ్తాడేమో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్యాంపెయిన్కి వెళ్తాడో లేదో చూసి ఇప్పుడు మాట్లాడదాం. ఇంకేమని చెప్పారు సినిమాలో, స్టోరీస్ టెల్లింగ్ రాశారట, క్యారెక్టర్ ర్యాంక్స్, క్రియేటివిటీ సఫర్ అయింది, బట్ ఏదో పొలిటికల్ మెసేజింగ్ అని రాశారు వీళ్ళు. ఓకే. అంతవరకు ఫ్యాన్ మొబిలైజేషన్, ఆడియన్స్ అదే ఫ్యాన్ మొబిలైజేషన్ ఎలా చేస్తారులేండి. రిస్క్ ఆఫ్ ఎకో కెమెరా ప్లీజ్ టు బి కన్వర్టెడ్. ఓకే, సరే. ఎనివేలండి, ఇదంతా కూడా ఏంటంటే సినిమాలు పొలిటికల్ మెసేజింగ్ ఇవ్వడానికి తీసుకున్నారు అనేది ఆర్టికల్ జస్ట్ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.